కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఒకవైపు తోడబుట్టిన అక్క, ఇంకోవైపు తాళిగట్టిన భర్త. ఇద్దరూ కలిసి చేసిన ద్రోహానికి ఆమె తట్టుకోలేకపోయింది. పెళ్లిడికొచ్చిన పిల్లలు ఉండి కూడా తన భర్త ఆమె అక్కనే పెళ్లి చేసుకునేసరికి భర్తను వదిలేసి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. కొడుకులా చూసుకున్న అల్లుడు చేసిన అన్యాయానికి ఆమె తల్లిదండ్రులు సైతం కుంగిపోయారు. సవితిగా మారిన తోడబుట్టిన అక్క తన భర్తను తనకు దూరం చేసి తనను వేధిస్తోంది అంటున్న ఓ చెల్లెలి మానసిక క్షోభ ఈరోజు బతుకు జట్కాబండి. ఈమె పేరు మేఘలత. మేఘలతకు లక్ష్మణ్తో పెళ్ళై 23 ఏళ్లయింది. వీళ్లకు 2 కూతుళ్ళు, 1 కొడుకు. పెళ్లైన 19 ఏళ్లు సమస్యలు లేకుండా వీళ్ల కాపురం సాగింది. లక్ష్మణ్ వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లేసరికి మేఘలత పిల్లలతో పాటు పుట్టింట్లో ఉండేది. తిరుమల మేఘలతకు స్వయానా తోడబుట్టిన అక్క. తిరుమలకు 11వ ఏటనే బాల్య వివాహం జరిగి దురదృష్టవశాత్తు భర్తతో విడాకులైపోయి ఆమె తన పుట్టింట్లోనే ఉంటోంది. మేఘలత కూడా పిల్లలతో పాటు పుట్టింట్లో ఉండటం వల్ల లక్ష్మణ్ తరచూ వెళ్లి వస్తుండేవాడు. లక్ష్మణ్కు మేఘలత బంధువులతో ఏర్పడిన ఆర్థికపరమైన గొడవల కారణంగా వాళ్లు లక్ష్మణ్కు తిరుమలతో అక్రమ సంబంధం అంటగట్టారు. తిరుమల ఆ నింద భరించలేక ఆత్మహత్యకు పాల్పడేసరికి లక్ష్మణ్ తిరుమలను 2వ పెళ్లి చేసుకున్నాడు. పరిస్థితుల కారణంగా సవతిపోరుని ఎదుర్కొంటున్న తోడబుట్టిన అక్కా చెల్లెళ్ళు అయిన మేఘలత, తిరుమలలు తమ సమస్యను పరిష్కరించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన బాధను మనతో చెప్పుకోవడానికి మేఘలత తన తల్లి కూతురుతో ఇక్కడికి వచ్చింది. మనీ ఉంటే పంపించు, అమ్మకి టైట్ అయింది అని. అప్పుడు ఫారిన్ లో ఉన్నారు. పంపించు అని అంటే ఇక్కడ నాకు పాయిజన్ కొనుక్కుని తాగుదామన్నా డబ్బులు లేవు, నీకేం పంపాలి అన్న. మరి నువ్వెందుకు తాగుతావు, మాకే పంపు, మేమే తాగుతాం పాయిజన్ అని నేను అన్నా. నేను అలా అన్నందుకు ఆయన నన్ను ఏమని బ్లేమ్ చేశారంటే నన్ను చచ్చిపోమంది నా పెద్ద కూతురు అని బ్లేమ్ చేశారు. అతనే టెంట్ వేసుకొని పిల్లల పెళ్ళినప్పుడు కుర్చీలో కూర్చొని నేను ఉంటా, ఓళ్ళు రావద్దు, ఓళ్ళు వచ్చిన మర్యాద ఉండదు, ఓళ్ళు వస్తారో చూస్తా, ఓడొస్తాడో చూస్తా. ఇప్పుడు ఎందుకు వచ్చాడు మేము కావాలని, అప్పుడు రానివాడు. నేను అమ్మమ్మతో పోయి అక్కడ 25 రోజులు 22 రోజులు ఉన్నాం మేడం. ఒక్కసారి నచ్చిందమ్మా అడుగు మేడం, కానీ నా తల్లికి ఎట్లుంటుంది మేడం. రండి మేడం. మీ వయసు ఎంత మేఘలత? 40. మీ పాపనా? పెద్ద పాప? పెద్ద పాప 22 ఉంటుంది. ఏం చేస్తున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి. అయిపోయింది. ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా? లేదు, జాబ్ వచ్చింది కానీ పంపలేదు. పంపలేదు. చెన్నై ప్రాబ్లంతోనే పంపలేమండి. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 పాపలు 1 బాబు. అంటే ఫస్ట్ 2 పాపలు, తర్వాత బాబా? 2 పాపల తర్వాత బాబు. బాబు. రెండో అమ్మాయికి ఎంత వయసు ఇప్పుడు? 20 సంవత్సరాలు. 20. బాబుకి 18. సరే, వాళ్ళిద్దరు చదువుకుంటున్నారా? 3. అమ్మగారు? అమ్మగారు. నాన్నగారు ఉన్నారమ్మా? ఉన్నారు. ఏం చేస్తారు? ఫాదర్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా? ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? తీసుకొచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు అంతే కదా? సరే, మీ ఆయన ఏం చేస్తారమ్మా? ఫారెన్ లో ఉంటాడు. అక్కడేం ఫారెన్ అంటే ఎక్కడ? ఖతార్ లో. అంటే అక్కడ పని చేస్తారు? ఏం పని చేస్తారు? కార్పెంటర్. అంటే మీకు పెళ్లికి ముందు కూడా ఆయన అక్కడే ఉండేవారా? అంటే అక్కడి నుంచి వచ్చి మిమ్మల్ని చూసి చేసుకున్నారా? మేనరికం. మీ చుట్టమా? వల్ల చెల్లె కొడుకు. ఓహోహో, మీకు చుట్టాలే. సో మిమ్మల్ని చూసి వచ్చి చేసుకొని మీకు ముందే తెలుసు ఆయన ఖతార్లోనే పని చేస్తున్నారు? తెలుసు. మీరు ఎంతమంది అమ్మా? మీ తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? మీరిద్దరే? మీ అక్క? మీరు చిన్న ఆమె. ఓకే. ఆవిడకి మీ పెళ్ళి అయ్యేటప్పటికి ఆవిడకి పెళ్ళి అవ్వలేదా? అప్పటికే ఫస్ట్ ఆమెకు పెళ్లి చేశారు మేమిద్దరమే. ఆమె పెళ్లి తర్వాత ఆమెకు కొంచెం గొడవ పెట్టుకొని విడాకులు తీసుకుంది. ఓహోహో, ఎప్పుడు పెళ్ళి ఎన్ని రోజులకు విడాకులు తీసుకుంది ఆవిడ? సంవత్సరంలో విడాకులు తీసుకుని మళ్ళీ వచ్చి మీ ఇంట్లోనే ఉంది? అమ్మ దగ్గరనే ఉంది. ఆ తర్వాత మీకు పెళ్ళి అయింది? తర్వాత చాలా రోజులకు నాకు పెళ్ళి అయింది. సరే, ఇప్పుడు చెప్పండి ఏంటి ప్రాబ్లం? నా ఇప్పుడు ఈ కథ జరిగి 3 సంవత్సరాలు అవుతుందమ్మా. నేను బాగా నమ్ముకున్నాను. అంటే నాకు ఎప్పుడు కూడా మోసం చేయలేదు. అంటే అలా కాకుండా మీరు మీ పెళ్ళైన దగ్గర నుంచి ఏం జరిగిందో చెప్పాలి.
మీరు ఇప్పుడు సడన్ గా చెప్తే అంటే మీకు ఫుల్ గా మీ స్టోరీ, మీరు పెళ్ళయింది, మీరు ఎన్నాళ్ళు బాగున్నారు, ఎక్కడున్నారు, మీ ఆయన ఏం చేసేవాడు, అన్నీ చెప్పండి నాకు. మేము మొన్నటి వరకు కూడా బాగానే ఉన్నాం, 20 సంవత్సరాలు మాకు బాగానే ఉన్నాం. పెళ్ళై మీకు 20 ఏళ్ళు అయిందా ఇప్పుడు? 22 ఏళ్ళు. 22 ఏళ్ళు. ఇప్పుడు మీ వయసు 43 ఏళ్ళు అంతేనా? అంతే. మీ ఆయన వయసు ఎంత ఉంటుంది? 46 ఉంటుంది, 47. సరే. సో పెళ్ళైన దగ్గర నుంచి 20 ఏళ్ళు బాగున్నారా? బాగున్నారు. అంటే ఎలా జరిగేది మీ సంసారం? ఆయన అక్కడేమో, మీరు ఇక్కడేనా? అవును. మీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళలే. అక్కడే నా అమ్మతో ఉంటుంటే, వచ్చిన తర్వాత నా అత్తవారింటికి వెళ్ళి అక్కడ ఉంటుంటే. అంటే ఖతర్ వెళ్ళలే ఇప్పుడు? తీసుకెళ్ళలే. అంటే ఆయన అక్కడ ఊర్లో ఉన్నప్పుడు మీ అమ్మగారి దగ్గర ఉంటారు, అమ్మ దగ్గర. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మీ అత్తగారి దగ్గర ఉంటారు. మీ ఆయన తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు 3. అందరూ ఒకే చోట ఉంటారా? అందరూ. మీ అత్తగారు మామగారితో? అంటే మన ముగ్గురు అబ్బాయిలేనా? 3 అబ్బాయిలే. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళ పిల్లలు అందరూ ఒకే చోట ఉంటారు. సో మీ ఆయన వస్తే మీ అత్తగారి ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంక తర్వాత మీ ఆయన ఎన్నాళ్ళు ఆయన ఇక్కడ ఉండేవాడు, ఎన్నాళ్ళు ఖతర్లో ఉండేవాడు? 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల దాకా 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవాడు. ఇప్పుడు ఈ రీసెంట్ గా 3-4 ఇయర్స్ నుంచి, అంతకుముందు ఈ గొడవ 3 సంవత్సరాలు అయితే, అంతకుముందు 3 months ఒకసారి వచ్చేవారు. అప్పుడు ఇక అమ్మాళ్ళకు ఇక్కడ షాప్ పెట్టిండు మధ్యలో కొద్ది రోజులు. అంటే మీకు పెళ్ళి అయిన కొత్తలో 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవాడు. అంటే వచ్చి ఇక్కడ ఎన్నాళ్ళు ఉండేవాడు ఆయన? 6 months ఉండేవాడు. సో మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 2 years తర్వాత వచ్చేవాడు. సో ఇట్లాగే నడిచింది మీ సంసారం. 20 ఏళ్ళు ఇలాగే గడిచింది. మంచిగా ఉన్నాం అమ్మా, మంచిగా ఉన్నాం. ఎన్నడైతే ఇది లైఫ్ లో ఎంటర్ అయిందో. సరే, తర్వాత ఏమైంది, ఎలా అయింది చెప్పండి. అదే ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు మంచిగా ఉన్నాము. ఈ నెక్స్ట్ 3 సంవత్సరాల నుంచి మీ ఆయన బాగా డబ్బులు సంపాదించేవాడా? మీకు డబ్బులు పంపించేవాడా అక్కడ నుంచి? ఎంత పంపించేవాడు? ఇప్పుడే 15 సంవత్సరాలు అంతంత మాత్రమే ఉండే. ఈ 6-7 సంవత్సరాల నుంచి మంచిగా డబ్బులు పంపించిండు. పిల్లలకు బాగానే చూసిండు, నాకు బాగానే చూసిండు. నేను అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నా గానీ ఖర్చులు అమ్మ నాన్న నన్ను పెట్టనీయలేరు. ఆయన డబ్బు ఆయననే కూడబెట్టుకున్నాడు, మంచిగా కాపాడుకున్నాడు. ఒక ఇల్లు అక్కడ కమ్మర్పల్లి అమ్మాలది, నా అత్తగారు బస్టాబాద్. ఒక 2 ఇళ్ళు కొన్నాడు, ఒక ఫ్లాట్ కొన్నాడు, పెంకుటి ఇళ్ళే. ఆయన అవి కొన్నాడు, నా పేరునే చేసిండు. మంచిగా ఉన్నాం అమ్మ. 2 ఇళ్ళు మీ పేరు మీదే ఉన్నాయి? 2 ఇళ్ళు, ఒక ఫ్లాట్ నా పేరుని. అప్పుడు అంతా మంచిగా ఉన్నాం. ఈ 3-4 సంవత్సరాల నుంచే ఎప్పుడైతే ఇది ఎంటర్ అయిందో ఆయన జీవితంలో. ఎలా ఎంటర్ అయింది ఆవిడ? అది మీ అక్క ఎలా ఎంటర్ అయింది? ఫస్ట్ గొడవ సృష్టించింది పిల్లలతోని. పిల్లలు నా మాట వింటలేరు. మీ మాట? ఆమె మాట వినాల. అన్ని ఆమెనే పెత్తనం చెలాయించేది ఇంట్లో, ఒక మగవాన్ లెక్క. అంటే నేను ఒకటే పని మనిషిలాగా పని చేసుడు ఉండు, అన్ని పెత్తనం అన్ని ఆమెనే ఉండి. ఆయన పోని దానికి పెళ్లి కాలేదు కదా, దాని మనసు ఎందుకు చిన్న బుచ్చాలని పిల్లల్ని కూడా మంచిగా చూసింది, అన్ని మంచిగా వేసింది. కానీ నా జీవితంతో ఇట్లా అంటే అసలు నేను ఊహించుకోలేదు నా సంగతి. ఎలాగా ఏం జరిగింది చెప్పండి. అదే ఇప్పుడు పిల్లలతో గొడవ అయితే, పిల్లలు నా మాట వింటలేరంటే నేను పిల్లాన్ని పెంచుకుంటా అని చెప్పింది అమ్మ. పిల్లాన్ని పెంచుకుంటా అంటే మరి నా మీద సత్తతో మీరున్నారు, మీ మీద హక్కుతో నేనున్నా, ఇప్పుడు కాదంటుండ్రు కాబట్టి నేను ఆ ఇంటికి నేను పోతానంటే, అద్దు అందరం ఒక్క దగ్గర ఉందాం, మంచిగా ఉందామని కొద్ది రోజులు ఆయన అమ్మ అన్నది. ఇంకో పిల్లాన్ని తెచ్చుకొని పెంచుకుంటా అంటే ఎట్లా పెంచుకుంటావు నువ్వు? 3 పిల్లలు చెల్లెలుకున్నారు, ఒక బాబుని తీసుకో, ఇద్దరికి సరిసగం ఆస్తి వంచిస్తాం అని అంటే అమ్మ ఒప్పుకోలేదు. ఒప్పుకోనందుకు ఇక కొద్ది రోజులు 5-6 నెలలు కాముగా ఉంది. తర్వాత నేను కుంటోనైనా గుడ్డోనైనా వేసుకుంటాను అని సృష్టించింది. అప్పుడు మరి ఇట్లా ఎందుకు అట్లుంటున్నా అంటే, అమ్మ ఒక్కటిసారి బీపీ డౌన్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాల దాకా ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటున్నది అని అంటే నాన్నకు చెప్పింది. నాన్నేమో వయసు అయిపోయింది, నేను ఇప్పుడు ఎక్కడ చూడాలా, మంచిగా ఉన్నప్పుడేమో నా మాట నాకపాయి, నేను చేసుకోను, నీకు ఏమన్నా చెడుతో వాళ్ళు దొరికితే నన్ను నరికేయి ఎన్నో అన్నది. అసలు ఇప్పుడు గిట్లా అంటున్నది ఎందుకంటే, మరి దాని నుంచి అది అన్నప్పుడు మనం చేద్దాం అని అంటే, మా బాబాయ్ అల్లుడు విలేకర్ కొరట్లలో ఉంటాడు, అతనికి చెప్పింది. అతని కాళ్ళ మీద పడ్డారు పోయి. ఇప్పుడు ఇట్లా అంటున్నది వదినే, మరి నువ్వు అన్ని తెలుసు కాబట్టి నువ్వు చూడు, కొంచెం మంచి దానికి సంబంధం అని అంటే ఏడ్చిండు. అమ్మ నాన్న పోయి కాళ్ళ మీద పడి ఏడితే నువ్వు ఏమనకు, ఇప్పుడైనా కళ్ళు తెరిచింది ఆమె, నేను మంచి సంబంధం చూస్తా అని అంటే, ఆయన జగిత్యాల నుంచి ఒక విలేకర్ లాయర్ తెచ్చిండు. పెళ్ళి ఒక టీచర్ భార్య చనిపోయింది, ఆయనకు పిల్లలు ఉన్నారు. లాయర్కి పెళ్లి కాలేదు అప్పటికి. మరి చేసుకోనంటే పోటీ చేయండి, పోటీ అంటే ఎంతవరకు పోటీ చేయదు, నువ్వు ఇది మీదికి కూడానే మాట్లాడు పెళ్లి చేసుకుంటారు అంటే వాళ్ళ మనసులంతా వేరేనే పెట్టుకున్నారు. నేను అప్పటిదాకా నాకు తెలియలేదమ్మా. మా ఇల్లు చిన్నగా ఒకటే రూమ్ కింద ఉంటుంది, పైన ఒక రూమ్ అమ్మ వాళ్ళది. అంత పెద్ద ఏం మాటలు ఆడిందని నాకేం తెలుస్తుంది. ఫోన్లో మాత్రం జరుపుకున్నారు వాళ్ళు, ఆ ఫోన్లో కూడా నాకు తెలియలేదు. ఎవరు మీ ఆయన? ఈ 3 సంవత్సరాల
నేను నమ్మిన, మస్తు నమ్మిన అమ్మ. నేను అది అక్క చెల్లెలు కాదు, నాకు అన్న నమ్మడానికి కూడా నమ్మిన, కానీ నా జీవితంతో ఆడుకున్నది. ఏం చేశారు? ఫోన్లో మాట్లాడుకొని ఏం చేశారు చెప్పాలి కదమ్మా. అదే ఇప్పుడు సంబంధాలు చూస్తానంటే అమ్మ నాన్న సంబంధాలు చూసారు. చూస్తే ఇట్లా ఫోటో ఇవ్వంటే ఇవ్వలేదు. జగిత్యాల నుంచి వాళ్ళు వస్తామన్నారు. వస్తామంటే అదే రోజు అమ్మతో బాగా గొడవ పెట్టుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మకు ఫోన్ చేసి అమ్మమ్మతో వెళ్ళిపోయింది. తడపకల వెళ్ళిపోయి అక్కడనే నెల రోజులు ఉంది. ఉన్నాక ఇట్లా దసరా వచ్చింది. మధ్యలో దసరా వస్తే నాన్న పోయిండు. అమ్మ ఎన్ని రోజులు ఉంటావు, దసరా వస్తుంది ఇంటికి రా పోదాం అంటే నేను రాను, నేను అసలే రాను, నేను ఇక్కడనే ఉంటా, నేను కమ్మరపల్లికి అసలే రాను అంటే ఇక అమ్మమ్మ అన్నది ఆమె బాధలు ఉన్నది, ఇప్పుడు ఎందుకు మీ వేరే ఇంటికాడ ఉన్నదా, మా ఇంటికన్నా ఉంది కదా ఇక్కడనే ఉండని అని అమ్మమ్మ అన్నది. అదే మాటకు నాన్న అక్కడనే ఉంచి వచ్చిండు. మరి తను 3 నెలలకు ఒకసారి వచ్చిండు కదా, 3 నెలలకు మళ్ళీ దిగిండు. వచ్చినా కదా నేను బస్టాబాద్నే ఉన్నా, అక్కడికి వచ్చిన తర్వాత ఇక గొడవ పెట్టిండు. ఎందుకు వెళ్ళిపోయింది ఏం కథ అంటే, నీకేం చేసేది, అమ్మా నాన్నతో గొడవ పెట్టుకున్నది, పెళ్లి చేసుకుంటా అని వెళ్ళిపోయింది. మరి నేను ఒకసారి పోయి పలకరించి వస్తా అంటే నువ్వెందుకు పోతావు, నువ్వు పోయి నచ్చ చెప్పేది అమ్మా నాన్న మాట వింటలేదు, నీ మాట వింటదా అని అన్నది. అని ఒకసారి ఇంటికి డైరెక్ట్ ఫోన్ చేసిందమ్మ. బస్టాబాద్కు నైట్ అవుతుంది. ఫోన్ చేసి ఏమన్నది, నాకు ఏ విషయం చెప్పు, నేను ఈ రాత్రికి ఫోన్ చేసిందమ్మా 8:30కు. ఫోన్ చేసి నాకు డైరెక్ట్ ఏ విషయం చెప్తావా, లేకుంటే నేను బస్టాబాద్కి రావన్నా డైరెక్ట్ అంటే నీతోనేం మాట్లాడేది ఉన్నది, నేను తెల్లారి వచ్చి మాట్లాడతా, ఏం మాట్లాడతావని అన్నాడు. అన్నాక అదే అంతకుముందు రోజు బాగా గొడవ పెట్టుకొని నన్ను కొట్టిండు కూడా అమ్మ. నన్ను గొడవ పెట్టుకొని మామయ్య వస్తే మామయ్య పిలిపించిండు, వచ్చి పోయిండు. నువ్వేం మాట్లాడి గొడవ పెట్టుకున్నాడు? అదే ఫోన్లు చేస్తున్నావు ఎందుకని నేను అడిగిన. ఫోన్లు ఎందుకు చేస్తున్నావు అంటే, పుట్టిన మాట్లాడితే కూడా నువ్వు ఈ సంబంధం కడతావని అంటే, మరి నేను కూడా ఇంకెవరికైనా ఫోన్లు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా, నువ్వు ఆమెతో ఫోన్లు ఎందుకు చేస్తున్నావు అని అంటే అది డైరెక్ట్ మాట్లాడింది. పొద్దున రావన్నా బస్టాబాద్కు ఈ సంగతి ఏంది అని అంటే, మరి పోయి అడిగత్తా అని. అప్పుడు కారు ఉండే అమ్మ, కారు తీసుకున్నాడు, అందులో పెట్రోల్ కొట్టుకున్నాడు. నేనే 500 ఇస్తే తీసుకొని పోయిండు, కొట్టించుకున్నాడు, అటే పోయిండు. అమ్మమ్మ వాళ్ళు ఇంటిపోయాడు, పెట్రోల్ కొట్టించుకుంటాను పోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండు. నేనేం మాట్లాడతాను అన్నోడు మధ్యాహ్నం వరకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి నా ఆస్తి మీద హక్కులే నేను నీకు రాసిస్తా. ఇక నాన్నకు ఫోన్ చేసిండు, కమ్మరపల్లికి. నాన్నకు ఫోన్ చేసి నీ ఆస్తి మీద హక్కులే అని తిరుమల నీకు రాసిస్తుందట, మీరు రండి ఇక్కడికి ఏదన్నా ఒకటి మాట్లాడుకోండి అంటే నేనన్నా, నువ్వు పొద్దునేమని మాట్లాడిపోయినావు, ఇప్పుడేమని మాట్లాడుతున్నావు, ఫోన్ ద్వారానే గింత నన్ను దూరం చేస్తున్నావా, నేను ఇప్పుడు స్టేషన్కి పోతా నేను బస్టాబాద్ నుంచి కమ్మరపల్లికి వచ్చేసరికి మా మామయ్యలు వాళ్ళు వీళ్ళు అన్నారు, నువ్వెంత ఇప్పుడు అద్దనుకుందా అని సాటు మార్గం కూడా పోతాడు, ఎందుకు బ్లేమ్ అవుతారు, పిల్లలు పెద్దగా అయినరు, రేపటినాడు ఇట్లా నువ్వు ఎంత గొడవ పెట్టుకున్నా అని ఇంకేం చేస్తాడో ఏం తెలుసు, వాళ్ళిద్దరు వినేటట్టు లేరు, చచ్చిపోయేందుకు కూడా రెడీ అయినాడు అద్దనంటే. అని అంటే నేను ఇక మరి నేనేం చేయాలి, మరి నా పరిస్థితి ఏంటి అని అంటే మీరు అక్కడి నుంచి వెళ్ళి మీ ఆయన ఏం చెప్పాడు మీతో ఫోన్లో, అమ్మాయి నేను ఉంచుకుంటా, అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు? డైరెక్ట్ చెప్పిండు, ఏం చెప్పాడు? చేసుకుంటా, ఆస్తి మీద నాకు అవసరం లేదు, నా ఆస్తి నాకు హక్కు లేని నేను నీకు రాసిస్తా, మీ నాన్న ఆస్తి మీద హక్కు లేని అది రాసిస్తుంది, మేమిద్దరం మీకు ఏం విజయం అని చెప్పిండు పోయిండు. నాకు పొద్దున్న ఏమని చెప్పినావు, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని నేను అడిగితే నేను స్టేషన్కి పోతా అంటే అందరు నన్ను మెప్పించి వీళ్ళు బాగా తెగిపోయినరు, అంత వరిగినట్టు అయినరు, వీళ్ళతో ఏం మాట్లాడినా వేస్ట్ అని పెద్ద మనుషులు మా మేన మామలు ఇప్పుడు శేఖర్ అనేట ఆయన అందరు వచ్చి మాట్లాడితే ఆయన ఇచ్చి ఆయన అంటున్నాడు కాబట్టి ఆస్తి రాపించుకో, మరేం చెప్తావు అక్క అని అందరు నన్నే అన్నారు. అంటే రాపించుకున్నారు, పోయిండ్రు 3 సంవత్సరాలు 4 సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. అంటే మీరు అతను ఆస్తి రాయించుకున్నారా? అసలు రాసిచ్చిండు, నేను రాసిమని ఎప్పుడు అడగలేనమ్మా. సరే అమ్మా, మీరు వెళ్లే ముందు ఇంకేం రాసిచ్చాడు అతను? ఇవే ఆస్తులు నా పేరట ఉన్నాయి, నాకే రాసిచ్చాడు అంతే, ఇంకా ఇల్లు అంతకుమించి ఏం లేదు, అంతే రాసిచ్చిండు. వెళ్ళిపోయారు. నాన్నకేమో నానాస్తి నాకు అవసరం లేదని నాకు రాసిచ్చిండు, లేదు ఆమె వెళ్ళిపోయాను. నేను కామ్గా ఉన్నా, ఎంత గొడవ పెట్టుకున్నా నాకు పోయిన జీవితం తిరిగి రాదు, నేను ఏ స్టేషన్కి పోయినా నెట్ పోయినా నా జీవితం తిరిగి రాదు, నేను ఎందుకు గొడవ పెట్టుకోవాలా, నాకు అవసరమా అని నేను ఊరుకున్నా. తాపకు ముందు వచ్చుకుంటే ఇవే గొడవలు, స్టేషన్లకు పోవుడు, బెదిరించుడు. ఎవరు ఆమె? ఎప్పుడు? ఇక అతను పెళ్లి చేసుకొని పోయిండు కదా, ఆమెను తీసుకొని పోయిన తర్వాత ఒక రౌడీ ఆయన
మా ఊరికి దగ్గర ఉంటుంది తిమ్మాపూర్. ఆయన రౌడీ బాగా. ఆయన తీసుకొని వచ్చింది ట్యాక్స్. అప్పుడు గర్భవతితో నుండి కూడా ఈయన లేకున్నా కానీ వాడిని తోలుకొని వచ్చి వెళ్ళిపోయారు ఆవిడ ఒక్క ఆవిడ వచ్చిందా మళ్ళీ మీ ఆయన అక్కడే ఉన్నారు? అక్కడనే ఉండగా స్టేషన్కి వచ్చి మాకు భయపెట్టించి మేము అన్నాము నాకు కానిస్టేబుల్ ఫోన్ చేసింది. నా పరిస్థితికి ఇదండి, నాకు 3 పిల్లలు, నేనే స్టేషన్కి రావన్నా, ఇంకా అదే స్టేషన్లు తిరగబట్టే కోర్టులు అన్ని తిరగబట్టే మేము బతికేం కావాలా మరి అని అంటే, నువ్వెందుకు బాధపడతావమ్మా, నువ్వురా నీకు న్యాయం చేస్తాం అని అంటే పోతే ఏమన్నా రాడు. ఆయన చనిపోయాడు. ఇక మళ్ళీ 2 నెలలకే ఆయన చనిపోయాడు. చంపేసారు ఆయనను. ఆయన పట్టుకొని వచ్చిండు అంటున్నా కదా. ఇక మేము గమ్మునుకున్నామా. ఇక వచ్చినాక మళ్ళీ ఇవే గొడవలు, ఇవే గొట్లాటలు. మళ్ళీ ఇప్పుడు 6-7 నెలల నుంచి మళ్ళా వచ్చి అమ్మ నాన్న ఒక రూమ్ వేసిండు బస్ స్టాండ్ లో. ఆ రూమ్ లో నాన్న కిరాయి ఇచ్చుకున్నాడు. డైరెక్ట్ వచ్చింది కిరాయి వాళ్ళు ఉండగా అందులో వచ్చి టెంట్ వేసింది. 2 నెలలు అందులోనే ఉన్నది మొబైల్ ఉండగా వచ్చింది. అంటే నాన్న ఇట్లా మరి నా పరిస్థితి ఏంది, నేను చేతగాని వాళ్ళు ఆయన ఆలియా నా పరిస్థితి ఇట్లా అయిందని స్టేషన్కి పోతే ఎస్ఐ పిలిపించింది. నీ పరిస్థితి ఇదేందమ్మా మరి అని అంటే, కిరాయి ఇచ్చినప్పుడు వాళ్ళకి 3 నెలలు ఛాన్స్ ఇవ్వాలమ్మా, సడన్గా వచ్చి ఇంట్లో ఉంటాంటే నాది అన్నాడు అది అని అంటే, ఇట్లా మాట్లాడంగా నల్ల ముఖం మీకు వెళ్ళిపోయింది. నేను నన్ను ఏం చేస్తారో చేయండి. మాకు ఇంట్లో లేరమ్మా, అమ్మ నాన్న చేతనా ఆయన. నేను అందుకనే కాముకున్నా. పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు, ఏం చేయాలని. ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది? వాళ్ళిద్దరు బషర వాళ్ళు ఉన్నారు. నాకు ఇచ్చిర్రు. మళ్ళీ నా బషర వాళ్ళు ఉన్న ఇల్లు కూడా నా పేరేట రాసిండు. రాసినాక కూడా ఇప్పుడు తాళం వల్ల కొట్టుకొని అందులో అమ్మ నాన్న మొత్తం సామాన్ ఇచ్చారు అప్పుడు పెళ్ళప్పుడు. ఇప్పుడు అదంతా అట్లనే వాడుతుంది. ఇప్పుడు డైరెక్ట్ పోయి అడుగుదామంటే కొట్టుడు తక్కువ అట్లా చేస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఇల్లు ఉందా కొన్నాళ్ళు? ఇప్పుడు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సిఐ దగ్గరకు పిలిపించిండ్రు. సిఐ దగ్గరకు పిలిపిస్తే ఆయన ఏమన్నాడు, అది నాన్న అమ్మ ఆస్తి అమ్మ, మీకు తాత ముత్త ఆస్తుంటే నువ్వు చెప్పు, నీకు వంచిస్తాం ఇక్కడనే అన్నాడు సిఐ. అంటే ఏమన్నది, మా నాన్నది ఆస్తి అంతా, మా తాత ముత్తది ఏం లేనప్పుడు నువ్వు, ఆయన పాపం రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన ఎంత వీక్ అయ్యాడు, ఆయన చూడు, కన్న తండ్రిని కూడా నీకు కనికరం లేదా, నీకు ఆస్తి మీద ఎంత గంత ఘోరం చేస్తున్నావు కానీ కూడా ఇక అప్పటి నుంచి వెళ్ళిపోయింది అంటే సిఐ చెప్పినప్పుడు ఇంక ఇప్పుడు రాలే. నాకు ఈ టార్చర్లు భరించలేక నేను కేసు పెట్టిన. ఇప్పుడు అంటే మీ ఇంట్లోంచి వెళ్ళిపోయింది? వెళ్ళిపోయింది. మీకెంత మీ ఆయనకి ఒంట్లో బాగాలేదమ్మా? ఇప్పుడు మెంటల్ డిస్టర్బ్ అయిపోయాడు. ఏది ఆవిడ వల్ల? అసలు ఎప్పుడు సైకిల్ దిగకుండా నడుపుతుండే అమ్మ, ఎటుపోయిన సైకిల్ మీద పోయేటోడు. ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి సైకిల్ లేదు కదా, ఈ 6 నెలల నుంచి మమ్మల్ని కూడా మర్చిపోయాడు. ఇప్పుడు మమ్మల్ని గుర్తుపట్టాడు. తీసుకొచ్చినాం ఆయనను కూడా. అంత ఇదైపోయాడు. ఇప్పుడు వాళ్ళు బషీర్బాగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఏమన్నా గొడవ పెడుతున్నారా? టార్చర్ ఇంతే మమ్మల్ని. ఇంట్లో వచ్చి ఎప్పుడు కూర్చుండాలి అన్నట్టునే ఉంటుంది. మేము భయం బట్టి వేరే ఊరికి పోయినాం. ఇక్కడ ఇంటి కమ్మరిపల్లి ఉండలేము, ఎప్పుడు వచ్చి ఇంట్లో వస్తుందా అని. వచ్చి ఏం చేస్తుంది? ఇంట్లో నచ్చి ఇంటి కొట్టుడు తందుకే రాడు ఎవడు. స్టేషన్కి పోతే అమ్మ బండ బూతులు. మా మామయ్యలు ఉన్నారు, వాళ్ళ ముంగట ఇక అమ్మ చనిపోవాలా, బీపీ డౌన్ అయ్యి 60 అయింది అన్నాడు. హాస్పిటల్ తీసుకొని పోయేసరికి బయట స్ట్రెచ్చరు డాక్టర్ అందరు రాత్రి 10 రాత్రి అమ్మ, నేను ఒక్కదాన్ని పట్టుకొని పోయినా. ఎంత బూతు మాటలు అంటే అవి బోళ్ళు కూడా అన్నారమ్మ, అట్లాంటి మాటలు. అంటే ఇప్పుడు మీరు ఏం కావాలనుకో, ఇప్పుడు మీ ఆయన ఏమంటలేదా? కాదమ్మ, జరిగిపోయింది. మీ ఆయన ఏమంటున్నాడు? అతను మంచోడు, ఇవన్నీ కథలు జరిగి. మంచోడో చెడ్డోడు అతను ఏమంటున్నాడమ్మా? ఇప్పుడు ఏమంటాడు? మీరు ఈ అమ్మాయి చెప్పినట్టే వినాలంటున్నాడా, లేకపోతే మీరు వద్దంటున్నాడా? ఏమంటున్నాడమ్మా మీ డాడీ? ఏమనట్లేదు, అసలు మాతో కాంటాక్ట్ లో లేదండి. మీరు మాట్లాడడానికి ప్రయత్నించారా? మీరు వెళ్ళి అడిగారు? వీళ్ళిద్దరు అలా వెళ్ళిపోయారు కదా, అప్పుడు నాకు ఫోన్ చేసేవాడు, మాట్లాడేవాడు బాగా, నేను కూడా మాట్లాడేదాన్ని. అయితే ఒక రోజు అమ్మకి మనీ టైట్ అయింది, హాస్టల్ ఫీ నేను ఇవ్వాలి, ఆ డేట్ అయిపోయింది ఆల్రెడీ. ఆంటీ వాళ్ళు అడిగితే నేను అన్నా, మనీ ఉంటే పంపించు, అమ్మకి టైట్ అయింది అని. అప్పుడు ఫారిన్ లో ఉన్నారు, పంపించు అని అంటే, ఇక్కడ నాకు పాయిజన్ కొనుక్కొని తాగుదామన్నా డబ్బులు లేవు, నీకేం పంపాలి అన్న. మరి నువ్వెందుకు తాగుతావు, మేమే తాగుతాం పాయిజన్ అని నేను అన్నా. నేను అలా అన్నందుకు ఆయన నన్ను ఏమని బ్లేమ్ చేశాడంటే, నన్ను చచ్చిపోమంది నా పెద్ద కూతురు అని బ్లేమ్ చేశాడు. ఇంకా అదే లాస్ట్. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత మీకు ఇంకేం డబ్బులు పంపించలే? అది 3 సంవత్సరాలు ఎన్నాళ్ళైంది?
3 సంవత్సరాలు ఇప్పుడు దాటి 3 సంవత్సరాలు ఇప్పుడు మీరు ఎలా మరి అమ్మ తాత పెద్దమ్మే చూస్తున్నారా? తాతన అమ్మమ్మను తాతనే చూస్తున్నారు. సో ఇప్పుడు అసలు ఊరి నుంచి వచ్చాక మీతో అసలు మాట్లాడలే, మీరు ఏం చేస్తున్నారు ఏంటి, ఎప్పుడు ఇంకేం అడగలేదు? ఎప్పుడు లేదు. ఆవిడకి పిల్లలు ఉన్నారా? ఒక పాప ఇప్పుడు. ఒక పాప. పాపకి ఎంత వయసు? ఏమో తెలియదండి. తెలియదు. సరే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారమ్మా? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి పోయినా మరి నువ్వే ముందు రావాలా, మామనే పోతుంది నువ్వెందుకు రావాలంటే నేను ఎట్లా పోవాలా? వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా కావాలా? నేను ఎందుకు ఇంకా బ్లేమ్ అవడనే నేను ఊరుకున్నా ఇన్ని రోజులు. అది సరే అమ్మా, ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంత ఘోరంగా మమ్మల్ని బ్లేమ్ చేసినాం కదా, ఇంకా మాతోని ఎవరన్నా మంచి మాట మాట్లాడినా కానీ కూడా నీ కాళ్ళతో సంబంధం వీళ్ళతో సంబంధం అంటే నాకెంత ఇంకా. ఇప్పుడు నేను సంబంధం ఎప్పుడన్నాడు? అప్పట్లోనే. ఇప్పుడు శేఖర్ ఇప్పుడు పేపర్లు మీరు చూసిండు కావచ్చు, అవి రాసిండు ఆయననే. ఆయనకి ప్రతిసారి ఫోన్ చేస్తా, శేఖర్ నా బతుకు ఇట్లా అని అంటే నీకు ఉన్నాడు కదా అని అంటాడు. అంటే ఇది మీ గొడవలు అయిన తర్వాత ఈమెను చేసుకున్న తర్వాత ఆ మాట అనడం మొదలు పెట్టారు అంతేనా? అంతే. అంతకు ముందు కాదు? అంతకు ముందు లేదు. వాళ్ళన్నా ఇప్పుడు మా కన్నడంలో లేరమ్మా, ఎవరన్నా పిలిస్తే తప్ప. ఇప్పుడు అది మా మేనమా వాళ్ళకు ఫోన్ చేసి ఏమంటారు, పిల్లల పెళ్ళిళ్ళకు మీరు నిలబడితే ఆ పిల్లలు మీకు పుట్టినట్టే. మీకు పుట్టినట్టే? మీకు పుట్టినట్టే. ఆ పిల్లల పెళ్ళిళ్ళకు నిలబడద్దు మీరు. మరి ఎవరు నిలబడతారంట? ఆడు అతనే టెంట్ వేసుకొని పిల్లల పెళ్ళినప్పుడు కుర్చీలో కూర్చొని నేను ఉంటా, ఓళ్ళు రావద్దు, ఓళ్ళు వచ్చిన మర్యాద ఉండదు, ఓళ్ళు వస్తారో చూస్తా, ఓడొస్తాడో చూస్తా. ఇప్పుడు 22 ఏళ్ళు వచ్చినాయమ్మా, వీళ్ళకి పెళ్లి చేయన్నా నేను అడిగి కూడా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి, ఏం మాట్లాడదాం అతనితో, మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? నేను వాళ్ళ ముఖం చూడ. అది కదా, మీరు అంటే అతను కావాలనుకుంటున్నారా, అతను వద్దనుకుంటున్నారా, అతని నుంచి విడిపోవాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు? అది నాకు మీరు అతని నుంచి విడిపోవాలనుకుంటున్నారు అంతేనా? అంతే. ఏమో మీరు అదేనా మమ్మీ ఇంటెన్షన్? అంటే బికాస్ ఆమె డిస్టర్బ్డ్గా ఉన్నారు కాబట్టి మీరు కరెక్ట్గా చెప్పండి. అవును. సో అతను ఇంకా ఆయన మొహం చూడొద్దు, ఆయన మీద మీ దగ్గరికి కాంటాక్ట్ ఏం వద్దు. ఏమా అసలు కాంటాక్ట్ వద్దు. వద్దు అతనితో. ఇన్ని ఏళ్ళ పిల్లలు ఎందుకు ఇప్పుడు గట్లా ఉంటాయి? వీళ్ళు ఎట్లా చేయాలమ్మా? వీళ్ళు ఎట్లా, వీళ్ళకి ఏం చేయాలన్నారు ఓకే లేదు. 3 సంవత్సరాలు అయిందండి మమ్మల్ని చూసి. ఇప్పుడు ఎందుకు వచ్చాడు మేము కావాలని? అప్పుడు రానివాడు. వీళ్ళు మాకు ఫోన్ చేశారు కదా జీ తెలుగులు, ఫోన్ చేసినప్పుడు మరి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందంటే మా భార్య నా పిల్లల్ని చూడనిస్తలేదని అంటే, ఎందుకు చూడనిస్తలేదు నీళ్ళు అడిగిందట. అడిగితే నేను ఒక ఆమె చేసుకున్నా అందుకే చూడనిస్తలే అంటే, మరి నేనన్నా అతను ఆమె ఎవరు అని మీరు అడగాలంటే అడగలేమమ్మా, అది ఎంత మేము ఎందుకు అడుగుతాం, ఇంకో కామెంట్ చేసుకుంటారు కాకోపంలోనే మీరు చూడనిస్తలేరేమో అనుకున్నా అని ఆయన అంటున్నాడు. సరే ఇప్పుడు ఆవిడ మీ అక్క పేరేంటమ్మా? తిరుమల. తిరుమల. సరే ఫస్ట్ ఆవిడని పిలుద్దాం, ఆవిడని పిలిచిన తర్వాత ఆయన పిలిచి అసలు అడుగుదాం ఎందుకు చేస్తామని అడగాలి. మనం కలిసి ఉంటామో లేదో మన ఇష్టం. తర్వాత రండి. మీ పేరు తిరుమలనా అండి? మీ వయసు ఎంతమ్మా? 45. మీ ఇద్దరికి 2 ఏళ్ళు తేడానా? అమ్మాయికి మీ ఆవిడకి మీ చెల్లె కదా ఆవిడ. అది తెలియకుండా ఎలా ఉంటుందండి? ఆవిడ మొగుడు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు, మీ చెల్లి వయసు తెలీదా మీకు? ప్లీజ్ దయచేసి నా గోడు వినండి మేడం. ఇదివరకు దాకా 4 సంవత్సరాల నుంచి మస్తు మాటలు పడ్డా మేడం. చెప్పండి అమ్మా. నేను విన్నాక నన్ను మీ చేతిలో నేను పనం తీయమన్నా తీసుకోను. సరే ఓకే చెప్పండి. నా తప్పు అంతా విని నన్ను నిందలేయండి. సరే చెప్పండి. ఫస్ట్ చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది మేడం. నాకు చిన్నప్పుడే చేసిండు వాళ్ళ ఇష్టానుసారం, అమ్మ నన్ను ఇష్టానుసారం చేసేసిండు. నాకు తెలియదు విడాకులు అయిపోయింది. వాళ్ళ గొడవ లేదో వాళ్ళు పడ్డారు, నన్ను ఏం లేకుండా వేసేసారు మేడం. ఏ వయసులో అయిందమ్మా మీకు ఫస్ట్ పెళ్లి? మ్యాచర్ కాలేదు మేడం. మెచ్యూర్ కానప్పుడే అంత అయిపోయింది. అప్పటికి పెళ్లి అయిపోయింది, విడాకులు అయిపోయింది. అప్పటి నుండి నేను అట్లనే ఉన్నా మేడం. ఇంతవరకు 4 సంవత్సరాలు ఇప్పుడు నాకు పాప. అప్పటిదాకా 40 సంవత్సరాల దాకా నేను అట్లనే ఉన్నాను మేడం. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు? వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. అన్ని నేనే ముందర ఉండి చేసినాను మేడం. ఇల్లు పైకి రావడానికి కారణం కూడా నేనే. చెప్పుకోవడం గొప్ప కాదు మేడం, నేను చెప్పుకోను. ఇంకెవరైనా ఉంటే మా ఫోన్ చేసి తెలుసుకోండి. చదువుకున్నారమ్మా? కొంచెం ఊహ తెలిసినంత వరకు చదువుకున్నాను మేడం, అంతగా చదువుకోలేను. సరే ఓకే. సరే అన్ని చేశారు, తర్వాత అన్ని చేశాను మేడం. ఇప్పుడు నన్ను ప్రతి దానికి నీదే తప్పు అని నన్ను నిందలేస్తున్నారు. ఫస్ట్ నుంచి 40 సంవత్సరాలలో 20 సంవత్సరాల దాకా మా బాగానే ఉన్నాం మేడం. వీళ్ళ పెళ్ళి అయింది ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు బాగానే ఉన్నాం.
అయితే మొన్న మా చిన్నమ్మ కొడుకు వీసా కావాలంటే వాళ్ళు బాగా బీద పరిస్థితుల్లో ఉంటే మా చిన్న మేనత్త కొడుకు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడు మేడం. ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడంటే అక్కడ వీసాలు ఉన్నాయని అంటే వేణు, అతని పేరు వేణు ఒక వీసా పంపవా చిన్నమ్మ కొడుకు, ఖర్చు ఎంతైనా నేను భరించుకుంటానంటే బాగా అంటే కాదు కానీ ఎంత పడుతుంటే 30,000 అయితే అన్నాడు మేడం. సరే 30,000 అంటే తక్కువ అమౌంట్ కదా, నేను అడుగుతా అన్నని అడిగి నీకు ఇచ్చేస్తా. అమ్మ నా డబ్బు కాదు మేడం అది అని చెప్పి నేను ముందరుండి నేను పైసలు ఇచ్చేస్తే వీసా పంపిస్తానన్నాడు. పైసలు ఇచ్చిన వీసా పంపించిండు. ఆ అబ్బాయి వెళ్ళిండు. అక్కడ కంపెనీలు మంచిగా లేవు, పనులు ఏం లేవని నెల రోజులకి మూత పడ్డాయని. అక్క నాకు భయం అవుతుంది, 19-20 ఏళ్ళ పిల్లవాడు అంతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయింది. అప్పుడు భయం అవుతుంది అక్క అంటే, సుమను నువ్వు భయపడకు నాన్న, అవేం బాబు కదా ఒకసారి ఫోన్ చేయి మరి ఏమంటాడు అని అంటే, ఏమన్నాడు ఆయన, అక్కడ కంపెనీలు మూత పడ్డాక వాళ్ళం ఏం చేయలేం కదా తిరుమల, వచ్చి నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. ఎందుకంటే అమ్మ నాన్నది కాదు నాది కాదు డబ్బు మేడం, వాళ్ళ డబ్బులు. వాళ్ళని చెప్పి నేను ఇది చేసినందుకు నిభాయించన్న వద్దా మేడం. అట్లా అంటే ఆ వీసా ఫెయిల్ అయిపోయింది, వాడు వచ్చేసినందుకు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాడు. వాడు దిక్కులేనాడు, వడ్డీలు పాలైతే పోయిందిగా చేసింది, వాడు బతికింది కదా నువ్వు బతికిందని కాదు, డబ్బులు ఇచ్చేస్తే వడ్డీలు కట్టుకుంటాడు అని నేను పోయి అడిగితే 2 సార్లు వచ్చిండు పోయిండు, పైసలు ఇవ్వలేడు. ఎవరి వాళ్ళ ఆయన? ఈయన కాదు, వీసా పంపిన అతను, మా చిన్న వీసా పంపిన ఆయన. ఎవరికి వీసా పంపించాడు? మీకా? మా వాళ్ళ చెల్లె కొడుకు, చెల్లి కొడుకుకి మీరు వీసా ఇప్పించారు. మా చిన్న మేనత్త కొడుకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటే వీసాలు ఉన్నాయని అంటే వాళ్ళు పూరు బాత్ అన్నట్టు మా చిన్నమ్మ వాళ్ళది అని. పాపం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వాళ్ళు మీ చుట్టాలు, ఇక్కడ ఉన్న వాళ్ళు మీ మేనత్త కొడుకే. అతనికి డబ్బులు ఇచ్చారు ఇతనికి వీసా ఇమ్మని. ఇతను వీసా తీసుకొని వెళ్ళి అక్కడ భయం వేస్తుందంటే తిరిగి వచ్చేసాడు. ఆ డబ్బులు తిరిగి మూత పడ్డది మేడం, కంపెనీ మూత పడ్డది. కంపెనీ మూత కష్టం పనైనా చేస్తానని వాడు వెళ్ళిండు. పైకి అర్థం ఇయ్యలేకుండా రేపన్నా వేసుకోపోతానని నేను అనుకుని వెళ్ళిండు. అక్కడ కంపెనీలో బంద్ అయినా కడవాడని చేస్తాడు మేడం. అన్ని దేశాల్లో వచ్చేసాడు, వీసా డబ్బులు తిరిగి ఇస్తానని అతను ఇవ్వలే. ఇస్తానని అన్నా కానీ కూడా ఇప్పుడు వచ్చిండు అతను. ఇంకో మా బాబాయ్ వాళ్ళకంటే చిన్న అతను, వాడు ఇస్తానన్నా కానీ నేను ఇవ్వనియ్య. 2 సార్లు వచ్చిండు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిండు వచ్చిండు. 2 సార్లు అయినాక 3వ సారికి 2 మనుషులను దొరుకుని ఆమె నేను 2 వెళ్ళాం మేడం, 4 వెళ్తే ఏమంటాడు ఆయన, ఓళ్ళు లేరు ఇంట్లో, ఎవరు లేరు, వాళ్ళ అమ్మ లేదు, భార్య లేదు, వాళ్ళ ఇంట్లో పక్కింట్లకో ఎటో వేరుకో ఊరుకో వెళ్ళిపోతే ఒక్కడే ఉన్నాడు. లేపిన వేణు అని అంటే లేచిండు. ఏమైందో 2 సార్లు పోతే అత్తివి పైసల గురించి ఏం సప్పుడు, పాపం వాడికి వడ్డీలు పెరిగిపోతున్నాయి అని అంటే, నువ్వు అవన్నీ మాట్లాడేందుకు నీకేంది, నువ్వు లావు సీద ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని అన్నట్టు మేడం. వాడు నేను ఒక క్లాస్మేట్లము ఒక కంచాల తిన్నాము, చిన్నప్పటి నుండి ఆడుకున్న వాళ్ళం, నన్ను గడగట్లా అంటే వాడు ఇల్లు కడుతున్నాడంటే నీ చేత డబ్బు ఇయ్యాను అంటే 3 లక్షల రూపాయలు ఇచ్చిన మేడం వాళ్ళ నేను ఆఫ్ఘనిస్తాన్ పోయేటోడికి. సరే ఓకే, అదే ఇప్పుడు ఆ స్టోరీ ఎందుకు వస్తుంది వీళ్ళ స్టోరీ? అదే ఇప్పుడు ఆడే అన్నాడు నువ్వు లవ్ సీదా ఉన్నట్టు మాట్లాడుతున్నావు అంటే ఏడ్కొచ్చింది మేడం ఆ మాట. నేను మంచిదన్నే కాదు కావచ్చు, నన్ను ఇన్ని రోజులు అమ్మ నాన్న ఆయన వాళ్ళు ఉంటే నేను వాళ్ళు అడగరా నన్ను నిలదీసి, నువ్వు వేసే పనులు ఇవేందమ్మని అడగరా నన్ను? మరి అప్పుడే స్టేషన్కి పట్టి ఇవ్వకపోతే ఆయనని. అసలు నాకు అర్థం కావట్లేదు, మీరు ఇప్పుడు చాలా కొత్త క్యారెక్టర్లు మాట. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈమె, వీళ్ళ ఆయన, మీకు అది చెప్పండి అమ్మ. మధ్యలో వాళ్ళు మేమందరం కలిసి చిన్న ఇల్లు అమ్మ మాది, చిన్న ఒక రూమ్, ఒక వంటిల్లు ఇక్కడ ఉండేది, పైన ఒక బెడ్రూమ్, చిన్న రూమ్ ఉంటుంది, స్టోర్ రూమ్. ఆయన అక్కడ ఇప్పుడు నేను చెప్పే మాట అదే, వాళ్ళ ఆయనకు నాకు సంబంధం అంటే నువ్వు లవ్ సీదా ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని అంటే. ఎవరన్నారు? ఎవరు సంబంధం? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాడు సంబంధం కట్టాడు. సరే ఇప్పుడు అతను వీళ్ళ ఆవిడకి వీళ్ళ ఆయనకి మీకు సంబంధం కట్టాడు ఊరందరూ, మా బాబాయిలు వీళ్ళు వాళ్ళు అందరూ ఇక నన్ను. సరే అయితే నన్ను ఎంత మంచిగా ఉన్నా కానీ నన్ను గిట్ల ఎందుకు అంటున్నారు, అందరు అవసరాలకు వాడుకుంటున్నారు. నేను ఎక్కడైనా కానీ కూడా రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చిన మేడం నేను పని, ఎందుకంటే మాకు అన్నదమ్ములు లేరు. తర్వాత నా జీవితం ఏందో, ఎవరి జీవితం ఎట్లున్నదో నేను అందరికి ముందట్టుకై నేను పుండ్లైనా వాళ్ళ పురుగులు పడ్డాను, నేను స్నానం పోసిన, నేను దగ్గరుండి చేసిన మేడం. నేను ఎవరినైనా అడగండి, మీరు నా గురించి చెప్తారు. ఇంకా ఇప్పుడు మీ గురించి మేము అడగక్కర్లేదు. ఇప్పుడు ఆవిడ కూడా మీరు 20 ఏళ్ళు మీరు బాగానే ఉన్నారనే చెప్తుంది. మీరు సడన్ గా వాళ్ళ ఆయన ఎందుకు తీసుకెళ్లారని మేము తీసుకెళ్ళలేదు మేడం. మిమ్మల్ని తీసుకెళ్ళాడా? ఎవరు తీసుకెళ్ళలేదు, నేను చెప్పేది వినండి ఒక్క నిమిషం. సరే చెప్పండి. అయితే అప్పటికి వెళ్ళొచ్చి నేను అమ్మ నేను ఎంత మంచిగా ఉన్నాను, చాటుకు అందరు ఇట్లనే నిందలెత్తున్నారు, ముందట మంచిదని అంటున్నారు, అందరు పనులు చేయించుకుంటున్నారు. నేను ఎక్కుంటున్నానే సరే గుడ్డనైనా సరే చేసుకుంటానమ్మా. నేను డైరెక్ట్ అడిగినానమ్మా. నేను అడిగితే నేను ఇప్పటికిప్పుడు ఇక్కడికి వెళ్ళేవాళ్ళు, నేను 15 సంవత్సరాలు ఒక పాపనైనా బాబునైనా తెచ్చుకొని పెంచుకుంటాను కూడా అడిగిన మేడం. నేను అట్లా కూడా కానీ చెల్లె పిల్లలు ఉన్నాక మంది ఎందుకే నీకు ఇప్పుడు అది కత్తున్నారా నీకు అని ఇట్లా అన్నది మేడం. అట్లా అన్నా కానీ కూడా నేను ఊకున్నా మేడం. నేను ఎవరితోనే ఏమనుకుంటున్నా, నేనే బుక్కుకొని ఊకుంటే మేడం. ఒకరోజు
మా మామ ఇప్పుడు వచ్చిండు, అతని భార్య మంచి లేకుంటే మెంటల్ హాస్పిటల్ వేసిండ్రు మేడం 10 రోజులు. అతను బాధపడితే చూపించుకొని వస్తే అత్తమ్మనంటే మరి మా అమ్మయ్య ఏమన్నారు అత్తమ్మ కనంటే 10 రోజులు అడ్మిట్ కమ్మన్నారు అమ్మ అని అన్నాడు. అంటే వాళ్ళకు బిడ్డలు లేరు, ఇద్దరు కొడుకులు. ఒక 10 రోజులే కదా మేడం, చేస్తే గుర్తుండిపోతుంది ఆమె మంచిగా అయితే. నేను గిట్ల ముందటి పోయినా అన్ని ఇడ్సపెట్టుకున్నాను. నేను వస్తాను మేడం, మా మామయ్య ఎందుకు బాధపడతాను అని నేను పోయి అల్లకన్నీ జాగ్రత్తలు వేసుకుంటా. ఆమె కరెంట్ షాకులు పెట్టించుకుంటా. నేను వారం రోజులు ఉన్న మీరు కరీంనగర్ వచ్చేటప్పటికి నేను కమ్మర్పల్లిలో దిగుతుంటే కూడా డిశ్చార్జ్ ఇంటికి వచ్చేటప్పుడు కమ్మర్పల్లిలో దిగుతుంటే కూడా ఇప్పుడే వచ్చినాం కదా మందులు వేసుకోవడం తెలియదు, 2 రోజులు వెనక వదులుతాయి అని అంటే మళ్ళీ తడపాకలకి వెళ్ళిన మేడం. తడపాకల నుంచి చిట్టీలు వేసేది ఉండే కదా మేడం, రేట్లు వస్తుంది. మా అమ్మాయి నేను ఒకసారి పోయేస్తా కమ్మర్పల్లి అని నేను ఆ మామయ్య కంటే సరే అని అన్నాడు. అంటే వచ్చేసరికి ఇక్కడ మొత్తం కథ అంతా తారుమారు వేసేసిండ్రు మేడం. నేను వచ్చేసరికి ఈమె నటు వెళ్ళగొడుతుంది ఇక మా అమ్మ, ఎందుకంటే ఆయన అత్తున్నాడు అని తెలిసింది, నాకు తెలియలేదు అప్పటిదాకా. నేను కరీంనగర్ ఉన్నప్పుడు అక్కడికి ఫోన్ చేసిండు మా మామయ్య, మా అత్తమ్మకి ఎట్లున్నదని ఇలా ఆయన. అప్పుడే 2 మాటలు మాట్లాడమంటే మాట్లాడింది. నేను వస్తున్నాను అంటే సరే రా, ఎప్పుడైనా 3 నెలలకు ఒకసారి వస్తావు కదా రా అని చెప్పి నేను తడపాకలకు వచ్చినాక కూడా సరే చిట్టి టైం వచ్చింది, చిట్టీలు కట్టుకోండి, పైసలు గీళ్ళ దగ్గర వచ్చేది ఉన్నది, ఈ చిట్టి ఈ టైంకి ఉన్నది అని చెప్పి పంపించిన మేడం. అయినాక వీళ్ళు ఏం చేసారు, ఇప్పుడు నన్ను వచ్చేటప్పటికి పప్పులు ఉప్పులు బట్టలు అన్ని ముళ్ళలు కట్టి వీళ్ళకి అన్నీ తెలిసినాయి మేడం. నాకు నా వరకు వచ్చేసరికి తెలియనిస్తాడు. మా మామయ్య కూడా నన్ను కూర్చొని పెట్టుకుని అని చెప్పిండు. నేను మా మామయ్య పోయినాక అప్పుడే మా చిన్న కొడుకు 20 ఏళ్ళోడి చచ్చిపోయిండు, 30 ఏళ్ళోడి చచ్చిపోయిండు. నేను మా ఆమె దగ్గర వండుకుంటా పెట్టుకుంటా బాధల్లో ఉన్నారని నేను అక్కడనే ఉంటే మా మామయ్య వచ్చినప్పుడల్లా ఇళ్ళతో ముచ్చట పెట్టాలా పోవాలా, ఇళ్ళతో ముచ్చట పెట్టాలా పోవాలా. కానీ నా సాటు మార్గం నాకు ఇస్తలేరు మేడం. అమ్మ మా అమ్మాయి వచ్చి ఇంతసేపు ఎన్నెల నేను తీరం పట్టి కూర్చున్నాడు, ఏం మాట్లాడింది పడబడ్డాడు వచ్చినాక చెప్తా అని అంటది. సరే మరి నాకేంది అప్పుడే చెప్పుతుంది అని నేను ఊకున్నప్పటికీ నా ముళ్ళలు కట్టింది అన్ని పంపిస్తుంది. ఇవన్నీ సిలిండర్ బుడ్డి కూడా నేను రాకముదలే పంపించింది. ఇంకో ఎంటీ బుడ్డి ఉండాలా, ఏమైంది మనది అని అంటే 50 లేదని చెప్పింది, పంపించమన్నది. పోతున్నా బస్సు రోజుకు పోతాననుకుంటే ఈ సిలిండర్ బుడ్డి పప్పులు ఉప్పులు ఇవన్నీ ఎందుకు నీకు అని అంటే మా అత్తమ్మ ఆధార్ కార్డు దిగతందుకు రమ్మన్నది, పోతున్నాను ఇట్లా అన్నది మేడం. సరే మరి పోతే పోదు కానీ ఈ సామాన్లు ఎందుకు ఇయ్యాలి, రేపు ఆధార్ కార్డుకి ఎంతసేపు అవుతుంది మేడం ఒక రోజు అని నేను ఇట్లా అన్నందుకు ఏమంటారు, నేను పోతున్నప్పుడల్లా ఇదే సొంపు, నేను పోతున్నప్పుడల్లా ఇదే సొంపు, నేనెందుకు అడ్డం అంత మీ జీవితంలోకి పోతే పోదు కానీ అట్ట అంటున్నావు కదా, వచ్చినప్పుడు మీ సామాన్లే ఉన్నాయి ఇల్లు నిండా, అన్ని పెద్ద టాలు మాట్లాడుకొని తీసుకొని పోదు ఎందుకు ఇట్లా వరుకొంగ ఆడకట్టుకి 2 వచ్చి మనకు తెలిసిన వాళ్ళు పక్కన్న వాళ్ళు, మరి ఆమె ఇంటికి ఆమె పోతా అంటే ఎందుకు అద్ద అంటున్నావు అమ్మ పోనీ అంటే సరే మరి పోనీ చెప్పంగా వింటలేదు పోనీ మరి నేనేం చేస్తానని ఊకున్నా ఆమె వెళ్ళిపోయినాక ఆమె భర్తకు ఆమె ఫోన్ చేసుకున్నది ఏమో నాకు తెలియదు మేడం. మీకు నువ్వు బషీర్వాదనే దిగాల అంటే బషీర్వాదనే దిగినాక నేను గురువారం నాడు పోయినా మేడం. గురువారం నాడు పోయినా గురువారం నాడు ఆమె వెళ్ళింది, శుక్రవారం ఒక రోజు మంది, తర్వాత శనివారం సెకండ్ సాటర్డే, తర్వాత సండే. అయితే ఇలా కొడుకు నేనే ఉంచిపోయింది. ఈ ఆడపిల్లలు హాస్టల్లో ఉండేవాళ్ళు. నేను చెప్పిన చిన్న అరే పొద్దున్న లేవురా అమ్మ ఒక్కతే ఉంటుంది, మీ నాన్న కూడా వస్తాడు, చూసినట్టు అవుతుంది, 2 రోజులు ఉన్నట్టు అవుతుంది, సెలవులు వచ్చినాయి కదా పోరా అని అంటే ఇదేమంటుంది ఇంట్లోకి వెళ్ళొచ్చి మా అమ్మ పో అని అంటే నా పొల్లగాడిని ఎటు పోతాడే అన్నట్టు ముందరనే ఉన్నది మేడం. నేను అబద్ధం ఆడితే మీరే నన్ను కొట్టండి తిట్టండి అని అన్నది. అమ్మ నేను ఎందుకంటేనే గట్ల పొమ్మని ఏమన్నా నన్ను పెడుతున్నాను ఆశగా వస్తుందా నాకు, నేను ఎందుకు ఎత్తు పొమ్మని అని అనేసరికి మా బాపు లేడు, మా నాన్న బయటకు పోయి ఈ మాటలు అనుకునేసప్పటికి మా నాన్న వచ్చిండు. ఏమైంది అల్లరి అని అంటే ఇగో అద్ద పో దాన్ని కొట్టింది, ఇగో ఈ పొల్లగాని బొమ్మంటుంది. ముందే బీపీ పేషెంట్ తను, అదానికి అట్లా చెప్తే అవసరమా మేడం? చిన్న ఆడ నానట్టున్నది మరి పో అంటున్నది అని అన్న ముచ్చట ఎట్లుంటుంది మేడం, మీరే ఆలోచించుకోండి. అదంటే మా నాన్న ఏమన్నాడు, పో అని అల్ల కొడుతున్నావు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి చక్కగా నువ్వు అని అంటే నా గుండె బద్దలైంది మేడం. అల్లని పో అంటే అల్లకి ఒక ఇల్లు ఉన్నది, పిల్లలు ఉన్నారు, భర్తున్నారు, ఆమె పోతుంది, నేనెటు పోవాలో చెప్పు, నేను ఏ ఆధారంగా ఉన్నా నేను ఎటు పోవాలా? నేను పొద్దున్న నుంచి ఈ టైం దాకా ఏడ్చుకుంటా ఉంటే ఎటు పోయినా బాగుంటుంది మేడం. చస్తానంటే కూడా నన్ను సావనియ్యరు, కావాలంటారు. నేను మా అమ్మమ్మకు ఫోన్ చేసి నేను అమ్మమ్మతో పోయి అక్కడ 25 రోజులు 22 రోజులు ఉన్నాం మేడం. ఒక్కసారి నచ్చింది మేడం. కన్నా తల్లికి ఎట్లుంటుంది మేడం?
నేను చేసిన తప్పు ఉంటే నన్ను నిలదీసి నీ ముందర నువ్వు పనండి నన్ను ఇంత ఘోరం చేస్తారా మేడం? నన్ను ఆడకట్టుకు అందరూ పెద్ద పిల్ల ఎటు పోలేదు, ఎక్కడ ఒక్క నిద్ర వేయలేదు. ఎటుపోయింది మేము చెప్పు, మేమన్నా తోలుకొస్తామంటే ఎటుకోలేదు. మా చిన్న తోలుకపోయేది 2 రోజులు, మా చిన్న తోలుకపోయేది 2 రోజులు అని గిట్ల ఉబ్బుకాయచ్చు. తోలుకపోయిన వాళ్ళు గన్ని రోజులు ఉంచుకుంటారు మేడం. తోలుకపోయినా కానీ నేను అడొట్టిగా ఉండలేను మేడం. నాకు తెలియకుండా 2000 రూపాయల కిరాణా సామాన్ పంపించింది. నేను అక్కడ ఉండగానే ఇలా ఆయన వచ్చిండు మేడం. ఇలా ఆయన వచ్చి ఆయన అంతా పట్టుబడంత ఇక్కడనే ఉండే కమ్మరిపల్లి కాడ మా అమ్మ నాన్నలు ఇంటికానే నా చేతులన్నీ ఉండే అదంతా. నేనేం తీసుకోవాలని మేడం, 1 రూపాయి తీసుకుంటే ఇదేమన్నా నేను ఇది కావాలని మేడం. నేను 1 రూపాయి తీసుకొని పోలే. అందరికీ ఎట్లా క్రియేటివ్ వచ్చింది. ఇంట్లో ఒక్క గురి ఎత్తుంచలేదు, 1 రూపాయి ఇంచలేదు. మా చుట్టాలని బంధువులని ఓళ్ళు చచ్చిపోయినా బతికినా ఓళ్ళు ఇళ్ళకి రానిత్తలేదు మేడం. ఇప్పుడు నా ఎన్ని సొమ్ములు ఉంటాయో అన్ని సొమ్ములు ఇస్తే నా దగ్గరికి నా పాస్పోర్ట్ ఇస్తానుడు, ఆయన పాస్పోర్ట్ ఇస్తానుడు, నా నా ఆధార్ కార్డు ఇవ్వలేను, పిఎఫ్ బుక్ ఇవ్వలేదు, నా మిషన్లు ఇవ్వలేదు, ఈవెన్ కట్టుకునే బట్టలు కూడా ఇవ్వలేదు మేడం. ఇప్పటికి ఇంట్లోనే ఉన్నాయి. కావాలంటే మీకు ఇంకా పక్కల నంబర్ ఇస్తే తెలుసుకోరు మేడం. ఇంత టార్చర్ పెట్టాడు అన్న. అది కాదండి, అసలు మీరు ఆ అమ్మాయి వాళ్ళ భర్తను మీరెందుకు నేను అక్కడ ఉన్నా కదా మేడం. నేను అక్కడ ఉన్నప్పుడు ఏమి ఇతను నచ్చండి. ఇక ఎప్పట్లా 20 సంవత్సరాలు కలిసిన వాళ్ళం ఒకటే ఇంట్లో ఒక మనిషి లేకుంటే అడిగింది తప్ప మేడం. ఇటు పోయింది. ఈ బషీర్ దిగమంటే బషీర్ దిగి కొన్ని వచ్చిన అమౌంట్ అంతా నెలకు సాలరీ అంతా ఇటే పంపించాడు. ఇటే వచ్చేసరికి డబ్బులు లేకుండా ఇటే పంపించేవారు. డబ్బులు లేకుండా వచ్చారు కానీ మరి అమ్మ నాన్నల దగ్గరకు పోయి కొన్ని పైసలు తెచ్చుకుందాం అన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు వచ్చారు బషీర్వాదం నుంచి. నేను లేకపోతే అమౌంట్ అంతా నా దగ్గర ఉండం మేడం. అంటే నా దగ్గర ముద్ద కాదు తింపుడు నేను అన్నట్టు. అంటే నేను నా దగ్గర ఉంటా అతనికి ఏం తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఇక వచ్చిండు మీ అక్క కనబడతలే అని అడిగింది తప్పు. నీకేం చేసేది అదంతా? ఎటువంటి మీ అక్కనంటే అమ్మమ్మ దొరికిపోయింది 2 రోజులు ఉండని పోయింది అని ఈమె ఎప్పుడు ఆమె సరే మరి పైసలకు ఇబ్బంది అయ్యేటట్టున్నాను. 2 రోజులు అయిన తర్వాత అర్థం పని అక్క 2 రోజులు ఎట్లయినా ఉంటుంది కదా ఆయన 2 రోజులు అయినా ఖర్చు. మళ్ళీ 2 రోజుల వరకు కూడా నేను కనవలేను కదా మీరు కనబడనందుకు. మళ్ళీ రాలేదు ఎట్లా? ఊర్లే రోడ్ మీద పోయినా బస్ స్టాండ్కి పోయినా ఎటు పోయినా హోటల్కి పోయినా కానీ ఇంట్లో పెద్ద అమ్మాయిలు అటను మీరు అటు పోయినట్టు ఏమైంది మీ ఇంట్లో? ఎంత మంచిగా ఉన్న కుటుంబం గిట్ల ఎందుకైంది మీ ఇంట్లో అని అందరు మా అన్నుడు అట మేడం. అన్న గురించి అయితే అడగని వాళ్ళు అడిగింది. ఇప్పటికీ కూడా నన్ను అంటారు మేడం. నేను చెప్పుకుంటే పెద్ద గొప్ప కాదు మేడం. అందరు అంటే మేడం మరి మీరు దోలుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి. మేము బషీర్వాద సెట్ ఉన్నాం, మా పిల్లలు మా భార్య నేను సెట్ అయినా. మీరు దోలుకొచ్చుకొని మీరు ఇంట్లో ఉంచుకోండి. మా అమ్మ నన్ను అడిగితే అది వస్తే నేను ఇంట్లో ఉంటాను. నేను వస్తేనంటే తడపాకర్ నుంచి మా అమ్మమ్మ ఇంటున్నా కదా మేడం. నన్ను దోలుకొచ్చుకొని మా అమ్మ దగ్గర ఉంచుకోమంటే నేను వస్తే ఆమె ఇంట్లో ఉండదట మా అమ్మ. మరి నేను చేసిన తప్పేంటి మరి చెప్పుండ్రు? ఆమె వేసిన తప్పేంది? ఆయన నిలదీసింది అడుగు తప్పైంది మేడం. ఆమె వేసిన తప్పేంది? అందరం ఒకటే ఇంటున్నాము. ఆమె వేసిన దొంగతనం ఏంది? మనందరికి కనబడకుండా ఆమె ఏం తప్పు చేసింది? ఆయన తప్పు అడిగింది. ఎవరు అడిగారు? ఈయన భార్య, ఈయన భర్త. అడిగినందుకు మీరు తోలుకొస్తారా? తోలుకొచ్చుకొని మంచిగా ఉండరు, లేదా నేను తోలుకొస్తా పోతా అని అంటే బషీర్వాదలో ఉన్నోళ్ళు కారు ఉండే మేడం. కారులో బట్టలు సర్దిచ్చి 2 డ్రెస్సులు పాయింట్లు మెడిసిన్ అన్ని పెట్టి నా దగ్గర పైసలు లేకుంటే కూడా ఒక 10 రూపాయలు ఇచ్చి కమ్మరిపల్లి లాగి మా నాన్న అడుక్కొని గ్యాస్ కొట్టించుకొని 500 అడుక్కో అని అన్నప్పుడు మేడం అమ్మ నాన్న కొంత బాధ్యత ఉండి అన్న వద్ద. ఏ బాబు నువ్వు ఎటుపోతావు కార్లను పోతున్నావు మేము వస్తాము అని అన్న వద్ద మేడం. అప్పటికి నాకు అన్నదమ్ముడు కాదు, మేనమామ కాదు, చెల్లె భర్త. నా దగ్గరికి ఒక్కరిని ఎట్లా పంపిస్తారు మేడం? అది ఏ పద్ధతిగా పంపించుడు? నన్ను వచ్చేదాకా తెలిసి నాకు ఏమంటారు ఫోన్లలో నేను కార్లు అన్ని పెట్టించి తోలేసిన నన్ను అన్ని చూసి పాపం అని అత్తది కావచ్చు అనుకున్నా అని అంటది అట. పూలతోనూ నేను చిన్న పిల్లనా ఎవరితోనో నేను అన్ని పెట్టించి తోలేసిన, బట్టలు మందులు అన్ని పెట్టించే తోలేసిన. అవన్నీ చూసి అత్తది కావచ్చు తోలెత్తది కావచ్చు అని అనుకున్నా. నేను చిన్న పిల్లలు మేము రాగానే ఏమన్నా చాక్లెట్ తెచ్చినావా అరటి పండు తెచ్చినావా దొరుకుతాను. నేను ఎందుకు పోతాను మేడం కార్ దగ్గరికి? అయితే ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు, కారు బయటనే ఉంటుంది కదా మేడం. ఇంట్లోకి వచ్చి కూర్చున్నా వెంటనే ఫోన్ చేసింది మేడం. ఈమె ఫోన్ చేసినప్పుడు వెంటనే నేను పోలీసులను తోలుకొని వస్తున్నా, నువ్వు అక్కడనే ఉండు అనేసి కదా. పోలీసులను తోలుకొని వచ్చేసరికి మా మామయ్యలు ఆయన బయటకు పోయారు మేడం అడవిలకు. ఇంట్లో ఆడవాళ్ళే ఉన్నారు, మనం వెళ్దాం పని తొందరగా వచ్చేసారు మేడం. వాళ్ళు తొందరగా వచ్చేసినాక మళ్ళీ ఫోన్ చేసింది. ఇక మీరు గంగ కాడికి రండి, తడపాకల గోదావరి కదా మేడం. నేను 10 మందిని తోలుకొని వస్తున్నా అని 10 మందిని ఆటోలో తోలుకొని వచ్చింది మేడం. తోలుకొని వచ్చినప్పుడు నువ్వు ఏ విషయం మాట్లాడుకోవాలి? అప్పుడు
ఆస్తుల గురించి రాపించుకోండి అవసరం అమ్మ మేడం. ఆస్తుల గురించి రాపించుకొని 100 మందిలో పెళ్లి చేసుకున్నాను గల్ల బట్టి గుంజి తోలుకుపోవాలి నువ్వు. అమ్మ నాన్న వాళ్ళందరూ ఉండి ఆస్తులన్నీ రాపించుకొని నువ్వు ఎక్కడన్నా ఉండు కానీ పిల్లగాళ్ళకి ఫోన్ చెయ్యు మంచిగా చూసుకో అని అన్ని రాపించి ఆయన నాన్నెడ్సబెట్టి నన్ను ఆడెడ్సబెట్టి ఇల్లాట వాళ్ళు వెళ్ళొస్తారు మేడం. దానికి ఏంటన్నట్టు అంటే నేను ఎటన్నా పోను మేము ఆ గాలికి ఉట్టినా నేను గాలికి ఉండాలి మేము. నా బాధ్యత ఎవరికి లేదా? తర్వాత ఇక తెల్లవారి పెళ్లి చేసేసుకున్నాడు మేము. వీళ్ళు వచ్చి ఇలా ఇడిసబెట్టిపోయి నన్ను అన్ని ఇడిసబెట్టిపోయి మా మామయ్య ఇంకెన్ని రోజులు ఉంటావు ఇక్కడనే అని అనుడు, ఒక్కదాన్నే ఉండు అండుకొని తిను అని మా మామయ్య అనుడు. నేను అందరితో ఉంటేనే నాకు ఇన్ని నిందలు వచ్చినాయి మేడం. నేను ఒక్కదాన్ని వండుకొని తిని ఉంటే ఎట్లుంటది మేడం నా గురించి? అందుకని వాళ్ళ ఆయన వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసేసుకున్నాడా? తర్వాత ఇక వేరే ఊర్లో ఉన్నాం మేడం మేము. వేరే ఊర్లో ఉంచి నన్ను అతను 3 నెలలు 4 నెలలు ఉన్నాడు, బయట వెళ్ళిపోయాడు. బయట వెళ్ళిపోయినాక నన్ను ఎక్కడ ఉన్నా కానీ కూడా అక్కడ ఎక్కడ కిరాయికున్నా వాళ్ళని ఫోన్లు చేసుకుంటా వాళ్ళని తిట్టు. దాన్ని ఎందుకు ఉంచుకున్నారే? మీకు సిగ్గు లేదా? మానం లేదా? దాన్ని వెళ్ళగొట్టరు మీరు ఎందుకు ఉంచుకున్నారా? 2 తల్లి బిడ్డలు. నన్ను ఈవెన్ గ్రూప్లో కూడా మేడం నా సైన్ లేకుండానే నన్ను తీసేపించారు. నా ఏ బియ్యలేరు మేడం ఇప్పటికి కూడా నయ్యి. నేను డెలివరీ అయిన 10 రోజు వారం 5 రోజులకే నేను వెంటనే బస్సు పోయాను మేడం. ఎక్కడ ఉండని ఇస్తలేరు కిరాయికి, ఎక్కడ ఉండాలి మేడం నేను? అందరికి ఫోన్లు చేసుకుంటా ఇట్టుడు ఎక్కడ ఉన్నా కానీ. నేను ఎక్కడ ఉన్నా నాకు ఇంత అవుతుంది, నేను బస్సువాదికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయినాక 2 ఆటోల మంది 100 మందిని మహిళలను దొరుకొని వచ్చింది మేడం. ఇంట్లోకి ఎందుకు వచ్చిన వచ్చేసరికి అంతమంది వస్తున్నారు అనగా నేను ఇంట్లోనే గొలుసు పెట్టుకొని ఉన్నా మేడం. నేను పెయ్యి మీద దెబ్బలు పడ్డాక ఏం రాదని నేను పచ్చి బాలేదని మేడం అప్పటికి. వాడకట్టోళ్ళందరూ వచ్చి ఇంకా పచ్చి పాలన తేటి పోతుంది. 3 నెలలు ఛాన్స్ మేము కొడతాము. 3 నెలల దాకా అద్దు ఏమద్దు అద్దు తెల్లది తెల్లది అనద్దు కానీ మాటలు అమ్మ మీకు వెళ్ళదు కదా రావమ్మ మాటలు. అది అసలు మాటలు ఇప్పుడు మా అత్తమ్మ కూడా వస్తుంది వాళ్ళ ఆమెను కూడా ఎట్లా ఆమెది 3 తులాలు దాచిపెట్టమని ఇస్తే నేనే ఉండబోయినట్ట. ఏ దానికి ఇచ్చినవే నువ్వు, ఏ ఇచ్చినవే నువ్వు, అన్ని ఖరాబ్ మాటలు మా నోట్లోకి రాలేవు. మీకు సరే మీరు ఉండండి కాసేపు. నేను పుట్టించి చెప్తే నేను అందరికి వాసిపోను అంటున్నా కదా మేము. ఇంతకన్నా ఏం లేదు ఏమంటది. ఇక ఇట్లా అనగా ఏది వచ్చినా కానీ ఆర్మూర్ నుంచి గ్యాస్ స్టవ్కి వచ్చిన ఆధార్ కార్డు కావాలి కదా మేడం. ఆధార్ కార్డు కట్టే అమ్మ నాన్న 2 ముగ్గురు కలిసి కట్టి నన్ను ఏది వచ్చినా స్టేషన్కి పంపించాడు, ఏది వచ్చినా స్టేషన్కి పంపించాడు. నేను అండుకోలేక గడుపుతూ ఉన్నప్పుడు హోటల్కి వెళ్ళి తెప్పించుకొని 2 రోజులు తిన్నా మేడం. నేను పడిపోయింది. ఎవరు లేరు నాకు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నేను ఇట్టుడే కొడుకులు పోని బిడ్డలు పోని వెళ్ళాక మన్ను పోసినాక ఎవరు వస్తారు మేడం నా దగ్గరికి? అట్లా తిట్టుకుంటున్నా అయినా నేను అట్లా గడిపి నేను వారం రోజులకు వస్తే స్టేషన్లకు ముందు వాళ్ళు ఇచ్చిండ్రే కంప్లీట్ ఇవన్నీ చెప్తుంది. కొంచెం ఉంటారా? మీరు చెప్పింది మేము విన్నాం కదా, ఆవిడ చెప్పేది వినివ్వండి. నేను ఆధార్ కార్డు ఇస్తలేదని అంటే మేడం నేను ఒక్కసారి నేను ఆర్మూర్ ఉన్నప్పుడు పక్కన ఇట్లా బాధపడితే ఒక గౌన్లో ఆమె నాకు ఫ్రెండ్ అయింది మేడం. పక్కనే ఒకటే ఇంట్లో. మరి గిడ అన్న ఉన్నాడు, అన్నం తోలుకొని పోదా ఇప్పిస్తాడని అంటే అతన్ని తోలుకొని వచ్చిన మేడం. నేను తోలుకొని వస్తే ఇప్పుడు అతను లేడు. తోలుకొని వస్తే నేను ఇంటి దాకా పోలేదు, స్టేషన్కి పోయాను. అట్లా ఇప్పిస్తారేమో నన్ను. స్టేషన్కి పోయినా కానీ కూడా నువ్వు మీతో కాకుండా చెప్పు మేడం, చెప్పురు సార్ నేను డిఎస్పీ దగ్గరికి పోతా అని అన్నమాట. ఈమె పిలిపిస్తే ఫస్ట్ నేను పోయినా ఆమె పోయినా. నేను ఇది ఆధార్ కార్డు కోసం పోతే మీరు పట్టించుండ్రా, నేను పోయినా స్టేషన్కి. ఆధార్ కార్డు కోసం పోయినందుకు ఇప్పుడు లాయన్ ఉన్నా కానీ కూడా నన్ను మిడిసలు పట్టి నూకేసిండ్రు మేడం. ఎందుకు వచ్చినవి మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చినవి? ఇంకా నన్ను అన్నారు రాని మాటలు మేడం. బతకద్దు నేను ఆ మాటలకు. అంత బూత్ మాటలు మేడం. ఆడ ఇన్నోళ్ళు లేరా మేడం? ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పిందంతా బాగానే ఉందమ్మా. నాకు అసలు లాజిక్ అర్థం కానిది. ఇప్పుడు మీరు అతను పెళ్లి చేసుకుని ఖత్తర్ వెళ్ళారా? అవును వెళ్ళిపోయాను. ఎన్నాళ్ళు ఉన్నారు అక్కడ? 3 నెలలు ఉన్నాడు. 3 నెలలు మళ్ళీ ఇక్కడికి వచ్చారా? నన్ను పెళ్లి చేసుకొని 3 నెలలు ఉన్నాడు. సంవత్సరం కూడా పాప పుట్టినాక 3 నెలలకు వచ్చాడు మళ్ళీ. అది కాదమ్మా, మీరు అసలు వెళ్ళలేదా? నేను వెళ్ళలేనమ్మా. ఖత్తర్ ఆర్మూర్లోనే ఉన్నా రెంట్కు. నేను అంటలేను ఎక్కడ రెంట్కున్నా కానీ వాళ్ళని కయ్యం పెట్టుడి.
సరే ఓకే, ఇప్పుడు మీరు నాకు ఫస్ట్ అర్థం కాదు, మీరు వాళ్ళ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా, ఉన్నామండి. ఎందుకు మిమ్మల్ని వాళ్ళ ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నారు? అదే తెలియదు మేడం. అడగండి ఇప్పుడు ఎదురు, ఎందుకు అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నారు? ఇంట్లో మంచిగా ఉండ్రి అక్కయ్య లేండి, నాకు కొడుకులు లేరమ్మా. నాకు ఉన్నదా ఒక ఇల్లు, ఒక ప్లాటు ఉండే. అయితే ఈ ప్లాటు కొన్నాక మంచిగా ఉన్నది, అది ఏ బట్టే కొన్నాం. కొని ఆ పిల్లాడు పని చేస్తాడు కదా అని కొన్నాం. అవన్నీ అట్లుండగా నువ్వు మంచిగా ఉన్నదాని ఉండక కరుకు తోముకుంటా నాకు గుడ్డోను కానీ గూనోను కానీ చేస్తావా? చెయ్యవే. ఫస్ట్ పిల్లాన్ని తెచ్చుకుంటానది. నాకు గిన్నెల నుంచి లేని ఇప్పుడు గిట్లా అనబట్టి మరి మీ బాబుకి చెప్తా అని నేనన్నా. ఇగో పిసపిసర్రకు అనబట్టి అంటే అట్లా ఊకున్నాక మళ్ళీ 2-3 రోజులు ఇగో చెవులు లేని మా మర్రి కొడుకు చనిపోయినుండే. ఆనాడు 12 రోజులు గుడికి నిద్రపోయినాము, వచ్చి ఇట్లా సాప వేసుకొని పంటున్నాం. ఇగో చెవులు లేనట్టుండకు, రేపు పొద్దుగల నడిపమామని పిలిపియ్యు, గుడ్డోడు కానీ గూనోడు కానీ చేసుకుంటా ఇస్తాను. నేను చెప్పలేనా మేడం? నేనే అన్నా కదా. పండనిస్తావా లేదే మరి? ఇప్పుడు అది సరే అమ్మ, పెళ్లి చేయమంది ఆవిడ. అనలే, ఆగు 1 నెల 2 నెలలు ఆగు, లెంకుతాం చేస్తాం అన్నేనన్నా. ఇది మొగన్ని ఎత్తాడు నాకు, మొగన్ని. ఇది నేనేమనలేను అయినా కానీ. అంతటా మా మరిది అల్లుడు వచ్చిండే మాకు, ఆ పిల్లాడి దగ్గరికి పోయినా. ఆయన మా కొడుక నీ కాలు ముక్తున్నాయి ఇట్లా అంటుంది. మా ఆయన నేను ఇద్దరం పోయినాం ఏడ్చుకుంటా. ఇట్లా ఎన్నాడు అనంత అంటుందో, మరి మంచి సంబంధం చూడు దానికి తగ్గట్టు అని నేనంటే, అదన ఇప్పుడు కళ్ళు తెరిచిందా, ఇప్పటికి మించిపోలేదు నేను చూస్తా అని 2 సంబంధాలు చూసిండు. ఒక లాయరు, ఒక లెక్చరు. చూస్తే మా మరిది ఉన్నాడు, అది మా తమ్ముడు ఉన్నాడు, మా యారాలు ఉన్నది, నేనున్నా, మా ఆయన ఉన్నాడు, ఆ పిల్లగాడు ఉన్నాడు, పిల్లగాని లెంకిన పిల్లగాడు. అలా ముంగట ఒక్క మాట కాదు, ఇది కన్న తల్లే, దానికి సిగ్గు లేదా, దానికి మానం లేదా? వాళ్ళన్న పిల్లల్ని ఇంట్లో ఉంచుకుంటారా? నాకు నోరెళ్తుంది, నేను ఏడ్చుకుంటా ఊకున్నా. ఇవన్నీ అన్నా కానీ అమ్మ నేను చెయ్యండి తప్పే, మరి చేస్తాను. చిన్నబాబులు అడిగిరి, అమ్మమ్మ అడిగే, మామలు అడిగిరి, కోమట్లత్తమ్మ అడిగే, డాక్టర్ భార్య అడిగే, అలాకేం చెప్పినావు నువ్వు? మా చెల్లెకు పుట్టిన బిడ్డ గింతెత్తది, నాకు ఇప్పుడు మొగడా అన్నావు. నీ నోరుతో నువ్వు కరెక్ట్ బర్త్ ఎదురున్నది. చెప్పాలా మేడం? ఇక మీరు ఎందుకు ఆవిడ ఇంట్లోంచి పంపించేశారు? మేమేం పంపేరే అదే ఇదే మాట. అయితే ఆమెగో నాకు పెళ్లి చేస్తాడు, అమ్మమ్మ పని పోదాం పని అని కట్టుకునే సీరియల్ బ్యాగ్లో పెట్టుకునే పోయింది. దసరా వచ్చిన ముచ్చట, ఇప్పుడు ముగ్గురం చెప్పింది అదే ముచ్చట. దసరా వస్తున్నది, తిరుమల రాయ అని తండ్రి పోయిండు. మేడం వినాయక చవితి మేడం, అప్పుడు దసరా 4 రోజులు ఉన్నది, పెత్తరామాస కాడనే ఉన్నావు అని పోతే నేను ఏడ్చుకుంటా నేను రానన్నదట. మా చిన్నమ్మ ఉండి అన్నదట, నేను తొలకత్త పోయినాయి, ఆ పిల్ల ఏడుస్తుంది, ఇప్పుడు ఆడుంటే ఏంది అని మా చిన్నమ్మ అన్నదట. ఆయన ఈయన బాధపడ్డాడు, వచ్చిండు. నన్ను రమ్మంటే నన్ను మొగని ఎత్త అంటావు, నువ్వు ఐషదానం అంటావు, నీ ముఖం నేను ఎట్లా చూడాలా? నన్ను కన్న తల్లికి మొగని ఎత్త వాళ్ళను ఆ మాట అంటారా మేడం? వాళ్ళన్న స్టేషన్లు అన్నావు, విన్నారు దోలుకొని వచ్చింది, ఒక్క ఆమెను దోలుకొని అంటే నేను అమ్మా నీకు పిల్ల అంటున్నారా మీరు వాళ్ళు అని అన్నా. ఉన్నారు అనబట్టి నీకు ఎట్లా రాబుద్ది అయింది, పిల్లలు ఉన్నదాన్ని బాపింది, తన బుద్ధి ఉండాలన్న అందుకు నీకు సిగ్గులేదే, బర్రె ఉన్నావు, ఏమైందా నీకు? నీకు ఒక మొగని స్టేషన్లో ఎస్ఐ తిట్టిండమ్మా, నీకు ఓళ్ళు కనవాళ్ళేరమ్మా, నువ్వు మంచిగా చూడడానికి మంచిగా ఉండవు, చెల్లె సంబంధంతో నీకు ఎట్లా ఆడుకోబోద్ది, నీకు మర్రితో నువ్వు ఎట్లుంటున్నావు, చెల్లె సంబంధం నీకు ఓళ్ళు లేరా, దేశంలో నీకు ఓళ్ళు దొరకలేరా అని అంటే, దానికి సమాధానం ఇయ్యాక నేను ఇల్లేనే ఉంటాను, నువ్వేం చేస్తావు చెయ్యి అని పోయింది. ఎస్ఐ అన్న మాటలు మనసు పెట్టుకుని అమ్మని బండ బూతులు తిట్టిందమ్మా. నన్ను ఎందుకు ఎస్ఐ తిట్టిండా? ఎస్ఐ ఏమన్నాడు మేడం, ఇవి ఆస్తుల గురించి విషయాలు ఇక్కడ తెలియ మేడం, తెగాయి, మీరు గ్రామ పెద్దలన్నా చూసుకోండి, కులం పెద్ద మనుషులన్నా చూసుకోండి రంగంలోకి పిలిపించింది. సరే ఇప్పుడు మీరేమంటారు? మీ ప్రకారం మీకు ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారో మీకు తెలియదు, మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేశారు. సో వీళ్ళెవరు మిమ్మల్ని చూసుకోలేదు కాబట్టి ఆవిడ భర్త వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు, అంతేనా? అంతే కదమ్మా? పంపించింది కదా మేడం ఆమెని. ఎవరిని పంపించింది? భర్తని. అడగండి కదా. సరే మీరు మాట్లాడేదానికి అర్థం లేదు, సరే ఓకే ఉండండి. ఆయన రమ్మనండి,
అడుగుతా అదే 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 సరే ఇప్పుడు మీరు అనడం ఆవిడే పంపించి మిమ్మల్ని తీసుకెళ్ళిపోమని చెప్పింది అంతేనా? వాళ్ళ అమ్మ కూడా ఉన్నది కదా మేడం, వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. వాళ్ళ అమ్మ కూడా కరెక్ట్ అండి. అదే ఇప్పుడు మీరు చెప్పేది మరి ఏ పెళ్ళామన్నా మొగుడిని పంపిస్తా ఏం చెప్తున్నారు మీరు? చెప్పేటోళ్ళు ఇన్నోళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు కానీ కూడా నమ్మరా మేడం? అమ్మ మీరు అలా మాట్లాడద్దు ప్లీజ్. అంటే మనకి ఏ సందర్భంలో మీరు ఏం చేశారో పక్కన పెట్టండి, కానీ ఏ పెళ్ళామన్నా మొగుడిని సర్ది నువ్వు నా అక్కని తీసుకొని వెళ్ళిపో అని చెప్తుందా? చూపిస్తే మేడం. ఏం చూపిస్తారు? పంపించినప్పుడు నా దగ్గరికి. ఎవరిని చూపిస్తారు? ఆయన వచ్చినప్పుడు పెట్టి పంపించినప్పుడు. ఏం పంపించింది? మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పి పంపించిందా? పోయిరాపు అక్కని తోలుకొని రాపు. నువ్వు నేనేం అనలేనమ్మా, ఎవరున్నారో తెలుసు. సరే పోనీ అక్కని తోలుకొని రా అంటే మీరు అక్క వస్తారా మొగుడిని తీసుకొని వెళ్ళిపోతారు? అతను తోలుకొని వచ్చేదాకా ఏడ చూసారు మేడం, వచ్చేదాకా ఏడ చూసారు మేడం. మళ్ళీ పంపించారు, మీరు ఎందుకు వెళ్తారు? వాళ్ళు పంపించారు. వెళ్ళలేను అంటున్నా కదా. అరే పోనీ అతను వచ్చాడు, అతనితో మీరు వెళ్ళారు. ఖతర్ ఎందుకు వెళ్ళారమ్మా? ఖతర్ వెళ్ళలేదు మేడం. ఎక్కడో ఎందుకు అతను పెళ్లి చేసుకున్నాను? ఎందుకు సంబంధం అంట కట్టింది? ఎందుకంటే కట్టిరు అంతమంతా అంట కడతారు. వాళ్ళందరితో కూడా వెళ్ళి చేసుకుంటావు నువ్వు? నచ్చుతావు మేడం? మామతో చేసుకున్నారు, ఇంకొకరితో సంబంధం అంటగట్టారు. మీరే అన్నారు 10 మందితో నేను ఎవరితో మాట్లాడిన సంబంధాలు అట్టగట్టారు, అందరూ మాట్లాడారు. ఎవరితో మేడం? వాళ్ళ ఆయన ఒక్కరితోనే మీకు సంబంధం అంటగట్టారు. అవును అమ్మ మాకు చెప్తే ఏదైనా అదే ఒకటే మాట మేడం. నేను నిజం చెప్తున్నా. మీరు నిజం చెప్తున్నారు, మీరు నమ్మాలి. నమ్మేలాగా నిజం చెప్పండి. ఎందుకు చెప్తారు మేడం? 10 మందితో ఎందుకు చెప్తారు? ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి మీకు సంబంధం వచ్చిందని చెప్తారు. ఇప్పుడు ఉన్నాడు కదా అతను. అదే అతను సిగ్గులేని ఆయన, మీరు అలాగే మాట్లాడుతున్నారు. పిలిచి మాట్లాడతాం, అతన్ని కూడా పిలిచి మాట్లాడతామమ్మా. ఎవరు కూడా మీరు చెప్పింది ఇది నిజమని ఎవరు అనరు, అది మీరు అర్థం చేసుకోండి. ఓకే? మీరు ఎవరు నాకు అది మీకు తెలియాలి. మరిగా మీకు తెలియాలి. ఎందుకు తోలిచ్చింది మేడం? తోలిస్తే ఆవిడ ఇంకొక 100 మందిని తోలిస్తే చేసుకుంటావా? అట్లనే చేస్తారా మరి? ఆమె తోలిచ్చిందమ్మా ఇంకొక 2 వాళ్ళని చేసుకుంటావా? ఆమెకు బుద్ధి లేదు, ఆమె గడ్డి తింటుంది. నువ్వెందుకు తిన్నావు గడ్డి? మీ బుర్ర ఏమైంది, మీ బుద్ధి ఏమైంది? ఆ చెల్లెలు మొగుడితో ఎందుకు వెళ్ళావు? నా దగ్గర ఎందుకు వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు? నా దగ్గర మేడం. ఎవరిని? మళ్ళీ అలా ఆయన వెళ్ళి సంసారం చేయమని చెప్పింది ఆవిడ. ఏమో ఇక వాళ్ళకి జరిగిన విషయం దానికి దండం తల్లి. కొంచెం ఆగితే మీ ఆయన పిలిచి మాట్లాడదు. మీ గొప్ప ఆయన ఉన్నాడు కదా, మొగుడిని పిలిచి మాట్లాడదాం. మీ ఆయన పేరేంటమ్మా? మీరు చెప్పేది ఎవరో నమ్మేలా ఉండాలి. ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉంటే కూడా మీరు నమ్మన్నప్పుడు నేనేం చేయాలి మేడం? నువ్వు చెప్పేది ఎవరు నమ్మరు, అర్థం చేసుకోండి. ఎవరు నమ్మరు మీ కదా.